ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వర స్వామిని నమః. శ్రీరామ క్రియా ధ్యానం మాస్టర్లందరికి కూడా నమస్కారం. సర్వ గురుభ్యో నమః, సర్వ ఋషిభ్యో నమః, సర్వదేవతాభ్యో నమః. మనం భారతదేశంలో ఈ యొక్క ఆధ్యాత్మిక వైభవం చాలా గొప్పది. భారతదేశం మన భారతదేశం నుంచే ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులు హిమాలయస్లో తపస్సు చేసి కాశీ వారణాసి నుంచి ఈ భూ ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని పరిపాలన చేశారు. అంటే అప్పటికి పూర్తిగా అందరూ తపస్సే. ఒక్కొక్క ఋషులకి 12 మంది దాకా సంతానం ఉన్నారు. 12 మందిని కనేవాళ్ళు ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క మాత. ఋషులందరికీ 5 మంది, 7 మంది, 9 మంది, 11 మంది, 12 మంది దాకా ఉన్నారు సంతానం. 14 కూడా ఉన్నారు సంతానం. ఇది కృతయుగంలో అందరూ తపస్సు చేసేవాళ్ళే. పిల్లోడు పుట్టిన తర్వాత వాడికి మాటలు వచ్చినాక వాడికి ఒక గోసి పెట్టి చెవులో ఓం నమ శివాయ అని చెప్పి మంత్రోపదేశం చేసేవాడు. అన్ని ఆశ్రమాలే. అప్పుడు గ్రామాలు, సిటీలు, పట్టణాలు లేవు. అడవుల్లో నదీ ఒడ్డున, ఎక్కడ నదీ ప్రవాహాలు ఉంటాయో ఆ నదీ ఒడ్డున ఆశ్రమాలు ఉండేది. ఈ విధంగా భారతదేశంలో తపస్సు చేసి స్థూల శరీరాన్ని ఒక యంత్రంగా భావించి దీంట్లో మంత్రాన్ని అనుసంధానం చేసి ప్రాణాయామం అనే క్రియని చేస్తూ లోపల అగ్నితత్వాన్ని పెంచినప్పుడు శరీరంలో వాతపిత్త శ్లేషాలు తగ్గి సంపూర్ణ ఆరోగ్యం వచ్చి శరీరం అగ్ని పెరిగితే తేలిక అవుతుంది. నీరు పెరిగిందనుకో, శరీరంలో వాటర్ పెరిగిందనుకో బరువు అవుతుంది, కదలలేదు, అది బరువుగా ఉంటుంది. ప్రాణాయామం చేస్తే అగ్ని పెరగదు. అగ్ని పెరిగినప్పుడు ఏమవుద్ది? లోపల ప్రకాశం, లోపల ఉన్నటువంటి దుర్నీరు అంతా పోతుంది. అగ్ని ఎటు పోతుంది? పైకి పోతుంది, ఆకాశంలోకి. ఎప్పుడైనా లైటు, ఏ దీపం వెలిగించినా, ఏ మంట వేసినా, మనం భోగి మంట వేసినా, దీపాలు వెలిగించినా కూడా ఎటు పోతుందంటే పైకి పోతుంది. అందువల్ల శరీరంలో అగ్ని పెరిగకుంది ఊర్ధ్వలోకాలకి మనం సస్య శరీరంగా కూడా ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు మీరు గమనిస్తే దేవతలందరూ భూమండలం మీద ఎక్కడికైనా అష్టదిక్పాలకులు, నవగ్రహాలు కానీ, శుక్రాచార్యుడు రాక్షసుల తరపున, దేవతల తరపున ఇంద్రుడి ప్రక్కన బృహస్పతి గురువు, దేవగురు. ఇంద్రుడికి కుడి పక్కన కూర్చోంటారు ఇంద్రలోకం, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు. అట్లా ఈ భూమండలాన్ని అప్పుడు చిన్నగా తపస్సు నుంచి తపస్సు చేసేవాళ్ళు అందరూ ఏరేదే లేదు. ఆ తర్వాత ఈ నవగ్రహాలన్నీ ఏర్పడి పరిపాలన వచ్చింది, రాజరకం వచ్చింది. నవగ్రహాలు వచ్చినాకనే పరిపాలన, అంతకుముందు లేదు. నవగ్రహాలు పుట్టినాక రాజరకాలు వచ్చింది, పరిపాలన. ఈ పరిపాలన వచ్చినప్పుడు అహంకారులు తయారయ్యి వాళ్ళు కూడా శక్తివంతులే. అయితే రజోగుణం వచ్చింది, తమో గుణం వచ్చింది, అది పెరిగింది, సత్వగుణం తగ్గిపోయింది. తపస్సు చేసే వాళ్ళందరూ త్రిగుణాతీతులు. 3 గుణాలు లేవు. 3 గుణాలు కంఠానికి కిందే. అందరూ ఆజ్ఞాచక్రంలో ఉంటే తపస్సే, ఆజ్ఞాచక్రంలో ఉంటే తపస్సే అంతా. 3 గుణాలకు అతీతులు అందరూ. తర్వాత గుణాలు ఏర్పడినాయి, త్రిగుణాలు. దాంట్లో సత్వగుణం అందరూ జపం, ధ్యానం, భక్తిభావంతో ఉండేవాడు. ఆ యొక్క
సత్వగుణంలో. తర్వాత రజోగుణం పెరిగింది, పెత్తనదారితనం, పెత్తనం చేయటం. తర్వాత తమో గుణం, పట్టించుకోవటం లే, ప్రపంచాన్ని పట్టించుకోరు, తినటం తాగటం పెళ్లి చేసుకొని పిల్లకాయలు కనడం. వాళ్ళు పైన ఎవరు అధికారికంగా రజోగుణం ఉంటారో వాళ్ళు చెప్పినట్టు ఏ పనులు అంటే అవి చేసి ఎక్కువ మంది. క్రమంగా యుగాలు మారే కొంది ఒక్కొక్క యుగంలో తపస్సు తగ్గిపోయి భక్తి పెరగతా వచ్చింది. అప్పుడు శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు, శ్రీకృష్ణ భగవానుడు, పాండవులు, ధర్మరాజు, ఇట్లా కలియుగంలో ఎంతోమంది ఋషులు, ఆ యొక్క వాసన, శంకరాచార్యులు, బ్రహ్మంగారు, ఇట్లా పరంపర వచ్చేసింది అంతా. వీళ్ళంతా కొద్దిగా ఆ పూర్వీకులు చేసినటువంటి తపస్సు ఏది ఉందో దాన్ని పట్టుకున్నారు. పూర్వీకులు ఎవరు తపస్సు చేసి దేవతలుగా మారారు, ఈ ధర్మాన్ని రక్షించారు అందరు పరంపర. అధర్మం పెరిగినప్పుడు వాళ్ళ తపశ్శక్తితో, వాళ్ళ యొక్క ప్రాణాయామంతో వాళ్ళు జపం చేసి, చక్రాల మీద ప్రాణాయామం చేసి జపం చేసి దివ్యమైన శక్తులు వస్తాయి. సంకల్పం మాత్రాన్నే అది వెళ్ళిపోతుంది, పవర్ ఎక్కడి నుంచైనా వెళ్ళిపోతుంది. అందువల్ల మనం అంతా కృతయుగం నుంచి వస్తున్నాం, మనం తపస్సు చేసేవాళ్ళమే మనమంతా. ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు కానీ, ప్రాణాయామం చేసేవాళ్ళు కానీ, వీళ్ళంతా కృతయుగం నుంచి అనేక జన్మలు ఎత్తుతూ మనం ఈ సాధన చేసుకుంటూ వస్తాం. ఇది ఎంత గొప్పది అంటే, నమశివాయలో పంచిపోతారు, నమశివాయ పంచిపోతారు, నమో నారాయణ పంచిపోతారు. దీన్ని రామతత్వంలో ప్రాక్టికల్ వచ్చి 2 స్వరాలే రామ. తీరి శ్రీరామ, రామ రమేతి, రామ అనేది రమిస్తే శ్రీరాముడు అవుతుంది. శ్రీ వస్తుంది, అరుణకాంతి వస్తుంది, శక్తి పుడుతుంది. రామరమే మనోరమే. ఆ రామ అనే దాన్ని మనసుతో రమించాను. ఎప్పుడు ఆంజనేయుల స్వామి హృదయ కమలంలో పెట్టి రామ్ 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 అనేది మనకు బాహ్యంగా కనబడుతుంది. రామ 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 అని ఆ రామనామం ఎంత గొప్పది అనేది మనకు ఆంజనేయుల స్వామి ద్వారా తెలిసింది, రాముడు ద్వారా తెలిసింది. ఆ రామే రాముడు, రామనామమే రాముడు. ఇద్దరు ఆ దైవికంగా, ఆ దైవాంశ సంభూతుడు, దైవ శక్తి భూమి మీద పుట్టి వశిష్ఠుల వారి ద్వారా అంత ఆత్మజ్ఞానాన్ని, వశిష్ఠ గీత వింటే ఆత్మజ్ఞానం తెలుస్తుంది. ఈ ధనుర్విద్య అంతా ఈశ్వరుడి కాడ పొందాడు విశ్వామిత్రుడు తపస్సు చేసి. ఆ ధనుర్విద్యని రాముడికి అప్పగిచ్చేశాడు, ధారపోసాడు. ఎందుకంటే ఆయన వయసు వచ్చినాక పెద్దవాళ్ళు అయినప్పుడు కొంత తపస్సు చేసి దైవశక్తిని పొంది జ్ఞానం, ఆత్మజ్ఞానం పొంది ఈ చక్రాలు, ఈ ప్రాణాయామం, ఇడా పింగళనాళ్ళు, స్వరాలు, ఈ స్వరాలు ఇడా పింగళ, ఇడా నాడి, పింగళ, షట్చక్రాలు, అనులోమ వినులోమ, సమస్వరం, నాడీ శుద్ధి, ఏ నాళ్ళు లాగే ఆ నాళ్ళు. ఈ విధంగా అద్భుతమైనటువంటి సాధన. చక్రాల మీద, చక్రాలలో దాగి ఉండేటటువంటి పంచభూత తత్వం, నవగ్రహ తత్వాలు ఉన్నాయి లోపల దాగి ఉన్నాయి, అవ్యక్తంగా ఉన్నాయి. పంచభూతాలు అనిపిస్తున్నాయి. ఆకాశం నుంచి, ఆత్మ నుంచి, ఆకాశం అవ్యక్త పరబ్రహ్మ, అవ్యక్త మహత్తత్వం ఆత్మ. శివపార్వతులు శుక్ల రక్త బీజం బిందువులతో ఉండరు,
ఈ శరీరంలో బీజంగా మారారు. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి మూలాధారంలో భూమి ఉత్పత్తి అయ్యి కిందకి. దీంట్లో బ్రహ్మాండంలో అండపిండ బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్నం అంటే భూమి జలం ఉత్పత్తి అయ్యే స్థానం, అది అన్నం. విత్తనాలన్నీ అక్కడే రాలుతాయి భూమి మీద. ఏదైనా పుట్టేది కూడా భూమి మీదే. అన్నం. పిండం అంటే అగ్ని. అగ్ని ఏం చేస్తుంది, అంతా తీసుకొని దహించేసి భస్మం చేసేసి దాంట్లో ఉండే ఎస్సెన్స్ ని తీసుకొని నవగ్రహాలకు ఇస్తుంది. ఊర్ధగతిని తీసుకొని పోతుంది ఎస్సెన్స్. అందుకని అగ్ని అది మెయింటెనెన్స్. పిండం అండపిండ బ్రహ్మాండాలు. పిండం అంటే అన్నంతో తయారైనటువంటి ముద్ద, అన్నం ముద్ద కానీ ఏదైనా అన్నంతో తయారైంది మనం పొట్టలోకి పంపించేటటువంటి ఆహారం పిండం. బ్రహ్మాండం అంటే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రానికి బ్రహ్మాండం. మూలాధారం, స్వాదిష్టానం, అన్నం. పిండం అంటే నాభి, హృదయం, ఈ మూడు పిండం. ఇది బ్రహ్మాండం. సృష్టి అంటే మూలాధారం, స్వాదిష్టానం, బ్రహ్మతత్వం సృష్టి. మణిపూరకం విష్ణు, పిండం స్థితి. ఈ రెండు లయం. అందుకని ఈ రెండు ఇక్కడ ఆకాశం అయితే ఇది పరాకాశం. ఈ విధంగా మనకి బయట అండపిండ బ్రహ్మాండాలు ఉన్నాయి. శరీరంలో అండపిండ బ్రహ్మాండాలు మన లోపల. బయట సృష్టి స్థితి లయలు ఉన్నాయి. భూమి మీద విత్తనాలు పుట్టి చెట్లు మొలస్తున్నాయి. నాచు పీచు మొక్కలు సృష్టి. బయట వచ్చేసి స్థితి. ఆయా ఎన్ని మూలికలు, ఆకులు సూర్యరశ్మి చేత ఆవిరయ్యి అది పైకి పోతుంది ఎసెన్స్. ఓజోన్ పొర ఏర్పడాలి. మనకు రక్షణ కావాలంటే ఓజోన్ పొర కావాలి. బయట ఉండే నీలి కిరణాలు అవి సూర్యకిరణాలు నేరుగా పడకూడదు భూమి మీద. ఈ భూమి మీద జీవరాశికి రక్షణకి అనులోహిత కిరణాలని, సూర్యకిరణాలు భూమి మీదకి రాకుండా ఒక పొర ఉంటుంది, ఓజోన్ పొర. పంచభూతాలకి పైన చుట్టూ భూమి చుట్టూ. దాన్ని దిట్టం చేయాలంటే ఈ చెట్లల్లో, కాయల్లో, పూల్లో ఉండే మంచి ఈ యొక్క దాన్ని ఏమంటారంటే ఆకుపచ్చదనం. అది డ్రై అయ్యి దాంట్లో ఉండే ఎసెన్స్ ఆ పొరని బలపరుస్తుంది, బాగా దిట్టం చేస్తుంది. లేదంటే అది నేరుగా మనకి అనులోహిత కిరణాలు మన మీద పడితే మనుషులు క్షీణిస్తారు, దెబ్బతింటాయి అవయవాలు, చర్మం అంతా కూడా దెబ్బతింటుంది. అందువల్ల బయట కూడా అండాలు, పిండం, బ్రహ్మాండం, ఆకాశం, వాయువు స్థానం, ఆకాశం, పైన ఉండేది బ్రహ్మాండం. అగ్ని, వాయువు, ఆకాశం, పిండం. దాని పైన ఉండేది బ్రహ్మాండం. మనలో కూడా అండపిండ బ్రహ్మాండాలు, సృష్టి స్థితి లయలు ఉన్నాయి. త్రిగుణాలు ఉన్నాయి. ఇక్కడ భూమి జలం సత్వగుణం అని, నాభి రజోగుణం అని, హృదయం ఇది తమో గుణం అని. అంటే పైకి పోయే కొంది శరీర సంబంధంగా కోరికలు కానీ అన్ని తగ్గిపోతాయి. ఎప్పుడు ధ్యానంలో. రజోగుణం అంటే పెత్తనం చేయాలని. సత్వగుణం అంటే
బాహ్యంగా పూజలు, జపాలు, ధ్యానం చేయటం, ఇవి మనకి చక్రాలలో ఉన్నాయి. అందువల్ల మనం బయట ఉండేదంతా లోపల ఉంది. ఈ ధ్యానం చేసేటప్పుడు ఒట్టి ధ్యానం చేసేదానికంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు అనే మంత్రం, లక్ష్మీనారాయణ మంత్రం, చంద్రస్వరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. ధనధాన్యాలు, పాడి పంటలు, పండ్లు, ఫలాలు దానివల్ల వృద్ధి చెందతాయి కుటుంబంలో, ఆ సంసారంలో. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు దాన్ని కొంత చేయాలి. ఒక 2 లక్షలు, కనీసం 3 లక్షలు జపం జరగాలి. ఆ బీజాలే మనం అయిపోతాం, ఆ మంత్రమే మనం అయిపోతాం, ఆ మంత్ర దేవతే మనం అయిపోతాం. ఒక 3 లక్షలన్నా చేస్తే 3 లక్షలు 5 లక్షలు చేయాలి. అది మళ్ళీ జన్మ పెట్టుబడే. ఆ మంత్ర శక్తితో ఆత్మ మొత్తం రికార్డ్ చేసుకుంటుంది. శరీరంలో ప్రతి అణువులో ఆ మంత్రం నిక్షిప్తం అవుతుంది. శరీరంలో అణువు శుక్ల రక్త బీజాలు శరీరం అంతా, దాంట్లో శుక్ల రక్త బిందువులు ఉన్నాయి, మిశ్రం బీజాలు అంటే అగ్నే శుక్ల బిందు, రక్త బిందు, మిశ్రమ బిందు, ఈ బిందువులు ఉన్నాయి శరీరంలో. దాని చుట్టూ బీజం ఉంది. అందుకని దాన్ని శుక్ల బీజం, రక్త బీజం కలిస్తే మిశ్రం బీజం. మిశ్రం బీజంలో మిశ్రం బిందు ఉంది, అగ్ని ఉంది. జలంలో అగ్ని ఉంది. ప్రతి కణము రక్త కణము, రక్తం అంటే జలము, కణం అంటే అగ్ని, రక్త కణాలు ఉంది. బాడీలో ఉండేది శివపార్వతులు అగ్ని రూపంలో, లక్ష్మీనారాయణ జల రూపంలో ఉన్నారు. జలతత్వమే మాయ, విష్ణుడు మాయ. ఈ జలతత్వం శ్వాస ద్వారా తీసుకుంటున్నాం అంటే చంద్రస్వరం అన్నప్పుడు జలం తయారవుద్ది. లోపల నీళ్లు తాగుతున్నాం, కూరగాయలు పండ్లు తింటున్నాం, వాటర్ పెరుగుతుంది. పుచ్చకాయలు, దోసకాయలు కొన్ని వాటర్ ఉండేవి ఉంటాయి, ఇవన్నీ వాటర్తో. సూర్యస్వరం అగ్ని, మిరపకాయలు కారం కొన్ని ఉంటాయి, శొంఠి, పిప్పర్లు, ఇవన్నీ అగ్నిని పెంచుతాయి. సూర్యస్వరం ఆడిచ్చిన అగ్ని పెరుగుతుంది. చంద్రస్వరం కోరికలకు నిలయం, సూర్యస్వరం ఆత్మజ్ఞానం, కోరికలకు అతీతం అయిపోతుంది మనసు. ఇప్పుడు మనం ఈ రామ అనేదాన్ని హృదయ కమలంలోకి అట్లా అన్ని చక్రాలలో గాలి 2 సంవత్సరం తీసుకుంటే రామ 2 లాగి ఆపితే మనసుతో రమించినట్టు. ప్రతి చక్రంలో ఏ చక్రంలో మనసు పెట్టి లాగతో 2 స్వరాలు రామ రామ. దానివల్ల అరుణ కాంతి పెరిగి శ్రీరాముడు అవుతాం. రామతత్వాన్ని మనం పొందుతాం, శివతత్వాన్ని పొందుతాం, విష్ణు తత్వాన్ని పొందుతాం, మనం రాజరాజేశ్వరి తత్వాన్ని పొందుతాం, లలితా తత్వం, ఇవన్నీ గణపతి తత్వం, సుబ్రహ్మణ్య స్వామి తత్వం. అన్ని తత్వాలు అంటే వాళ్ళు ఏం పొందారు అదే పొందటం. ఇంతకుముందు కలెక్టర్లు ఉన్నారు, ప్రజెంట్ కలెక్టర్లు ఉన్నారు, ప్రజెంట్ ఐఏఎస్కి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. ఐఏఎస్ ప్రయత్నం చేసేవాళ్ళు అంతా ఏమవుతారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు ఫ్యూచర్లో. అట్లా మనం ఇప్పుడు ఈ సాధన చేసేవాళ్ళంతా రామతత్వం పొందుతాం, శ్రీరామతత్వాన్ని మనమే పొందుతాం. ఆ శ్రీరాముడికి ఏ శక్తి ఉందో ఆ తత్వాన్ని మనం పొందుతాం. ఇప్పుడు మనం చేద్దాం, రామతత్వాన్ని చేస్తాం. ఇప్పుడు అనులోమ వినులోమ సహస్రారాన్ని చేయండి 5 సార్లు. ఎడమ ముక్కులో లాక్కోండి గాలి, ఆపి 2 క్లోజ్ చేసి కుడి ముక్కులో వదలండి. మళ్ళీ కుడి ముక్కులో లాక్కొని 2 క్లోజ్ చేసి
ఎడముట్లో. అయితే ఇది రామ అన్నప్పుడు ఈ 15 రోజులు కుడి స్వరంతో చేద్దాం. మనం రామతత్వాన్ని అంటే మరా చేసాం. ఇప్పుడు రామతత్వం చేద్దాం. ఈ 15 రోజులు అంటే కుడి ముక్కులో లాక్కొని రా అని ఆపి వదిలేది, మా అని లాక్కునేది వీళ్ళకి ఆపి కుడి ముక్కులో వదిలి, రా అని లాక్కొని ఆపి మా అని వదలదు. మీరు ఈ ప్రాక్టికల్ పౌర్ణం దాకా చేద్దాం. కొత్త రామ చేస్తాం. మళ్ళీ 2 అయితే రామ అని లాక్కొని ఆపటం వదలటం, రామ అని లాక్కొని ఈ 15 రోజులు కొత్త రామతత్వం చేద్దాం. శ్రీరాముడు నవమ రోజు పుట్టాడు, చైత్ర మాసం. ఈ మాసం మామూలుగా ఇది చాలా వసంత నవరాత్రులు అంటారు. ప్రకృతిలో పండ్లు అన్నీ కూడా మనకి ప్రసాదం. ఇది రామతత్వం చేసి చూద్దాం ఏంటి అని. ఈ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ అని ఆజ్ఞాచక్రంలో పెట్టి మీరు జపం చేయొచ్చు. ఒక అరగంట, గంట మీ వసతిని బట్టి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు. ఉదయం పూట అయితే శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. సాయంత్రం అయితే ఓం నమ శివాయ. ఇప్పుడు 2వ మంత్రం కూడా చెప్పాం కాబట్టి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు. ఓం హ్రీం శ్రీం కాయేల హ్రీం హా సా కాహాల హ్రీం సా కాల హ్రీం అని మనం 2 మంత్రాలు చేయాలి. అయితే దీన్ని ఉదయం పూట, సాయంత్రం పూట మీ వసతిని బట్టి ఈ 2 పాదాలు, ఒకటి సృష్టి, 2వది స్థితి, పోషణకర్త. ఈ 2 పాదాలు మీరు వేరే టైంలో చేసుకోండి ఇక్కడ జపం. లేదంటే చక్రాల మీద చేసుకోవచ్చు. కొంత టైం 15 నిమిషాలు అలవాటు చేయాలి, ప్రాక్టీస్. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు. ఓం హ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు అని చక్రాల మీద చేయాలి. ఇది ఉదయం పూట చక్రాల మీద సృష్టి చేసుకొని మీరు సాయంత్రం, మధ్యాహ్నం కానీ స్థితి చేసుకోవచ్చు. ఓం హ్రీం శ్రీం కయేల హ్రీం నాభి, అసకాల హ్రీం స్వాధిష్టానం, సకల హ్రీం మూలాధారం. ఇది సాయంత్రం పూట చక్రాల మీద చేసుకోండి. లేదా ఆజ్ఞాచక్రంలోనే ఓం హ్రీం శ్రీం కయేల హ్రీం అసకల హ్రీం సకల హ్రీం శ్రీం సకల హ్రీం అనేది ఆజ్ఞాలో పెట్టి చేయండి. ఉదయం సృష్టి చేయండి, సాయంత్రం. దీన్ని ఒక కోర్సు, విద్య. కొద్ది టైం అయినా, 15 నిమిషాలైనా జపం చక్రాల మీద చేసుకోండి, చాలా ఫలితాన్ని ఇస్తుంది. అట్లే ప్రాణాయామం. ఇది రామతత్వం చేద్దాం. ఈ రామ అనేది కుడి ముక్కులో లాక్కొని రా అని ఆపి వదిలేది ఎడమ ముక్కు. ఎడకంలో మా అని లాక్కునేది వదిలేదు. రా అంటే రాముడు, మా అంటే అమృతం, రా అంటే అగ్ని, మా అంటే అమృతం సీత, రామ అంటే సీతారాముల కళ్యాణం. ప్రతి చక్రంలో కూడా లక్ష్మీనారాయణ తత్వం ఉంది, శివపార్వతుల తత్వం ఉంది. కంఠానికి కింద అంతా కూడా గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు, 7 చక్రాలు, 7 తత్వాలు ఉన్నాయి. ఇప్పుడు సహస్రారానికి చేయండి. సహస్రారానికి ఒక 5 సార్లు రామ. రా అంటే కుడి ముక్కుతో మొదలు పెడతాం. రా అని లాక్కొని ఆపి మా అని వదలాలి ఒక 5 సెకండ్లు.
రా అని ఇక్కడ మనసు పెట్టి ఇక్కడ అక్షరం పెట్టి లాక్కోవటం, వదలటం. మా అని లాక్కోవటం, ఆపటం, వదలటం. మా రా అని లాక్కోవటం, ఆపటం, వదలటం. ముందు మొదలు పెట్టేది కుడి ముక్కులు కాబట్టి, రా కాబట్టి లాస్ట్ లో చంద్రస్వరం లాక్కొని వదిలి ఆపాల. మాతో వదలాలి, మాతో ఎండింగ్ చేయాలి. స్టార్టింగ్ రాతో మొదలు పెట్టినాం కాబట్టి మనం అనులోమ వినులోమ చేసినప్పుడు లాస్ట్ లో కుడి ముక్కులు లాక్కొని ఆపి ఎడమ ముక్కులు ఎండింగ్ చేయాలి. అప్పుడు అది రామతత్వం అవుతుంది. ఇప్పుడు సహస్రాలని రెండు రామాన్ లాక్కోండి, ఆపండి, వదలండి. రామాన్ లాక్కోండి, ఆపండి. ఇక్కడ రెండు అక్షరాలు చూడాలి, రామాన్ అక్షరాలు. ఆజ్ఞా చక్రానికి అనులోమ వినులోమ రాతో మొదలుపెట్టి రా అని లాక్కొని రా అక్షరాన్ని చూస్తూ వదలాలి. మా అని లాక్కొని ఎడమ ముక్కులో ఆపి వదలాలి. కుడి ముక్కులో రా అని లాక్కొని ఆపి ఎడమ ముక్కులో వదలాలి. ఎడమ ముక్కులో మా అని లాక్కొని ఆపి కుడి ముక్కులో వదలాలి. రామ, రా మా, రా మా, రా మా, రామ రామ అని ఒక 5 సార్లు. ఇప్పుడు రామ సమస్వరం రెండిట్లో లాక్కొని ఆజ్ఞా చక్రానికి రామ అంటూ లాక్కోండి, వదలండి. రామ అంటూ లాక్కొని కంఠానికి కుడి ముక్కులో రా అని లాక్కొని ఆపి ఎడమ ముక్కులో వదలాల. ఎడమ ముక్కులో రా అని లాక్కొని కుడి ముక్కులో వదలాలి. ఇప్పుడు చేయండి. కంఠానికి రా అని లాక్కోండి, రా అక్షరం చూడండి, వదలండి. ఎడమ ముక్కులో మా అని లాక్కోండి, ఆపండి. కుడి ముక్కులో వదలండి. మా అని రా అని లాక్కోండి, కంఠానికి, వదలండి. మా అని లాక్కోండి, కంఠానికి, కుడి ముక్కులు 5 సార్లు చేయండి. రెండు స్వరాలతో రామ, రెండు స్వరాలతో కంఠానికి
విశుద్ధ చక్రానికి రెండు లాగండి. రామ అని ఆపండి, వదలండి. రామ లాగండి, వదలండి. రామ లాగండి, వదలండి. రెండు టచ్ చేస్తే రెండిట్లో పోతుంది. ఇప్పుడు హృదయ కమలం కుడి ముక్కులో రాని లాగి, హృదయ కమలంలో కుడి ముక్కులో లాక్కొని రాని ఆపి, అక్షరం ఆడు చూడాలి, రాని ఎడం ముక్కులో వదలాలి. ఎడం ముక్కులో లాక్కొని మా అని ఆపి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో రాని లాక్కొని అక్షరం హృదయ కమలానికి లాగి ఆపి ఎడం ముక్కులో వదలాలి. ఎడం ముక్కులో మా అని లాగి హృదయ కమలానికి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో లాగి హృదయ కమలం ఆపి రా అని అక్షరం ఎడ చూస్తూ లాక్కొని ఎడం ముక్కులో వదలాలి. ఎడం ముక్కులో మా అని లాగి ఆపి కుడి ముక్కులో. ఇది అనులోమ వినులోమ రామ 5 సార్లు చేయండి హృదయ కమల. హృదయ కమలం నిండా తీసుకోండి, బాగా లంగ్స్ నిండా పూర్తిగా వదలండి. మళ్ళీ పూర్తిగా తీసుకోండి, పూర్తిగా వదలండి. సమస్వరం రామ అనే అక్షరం ఎడబెట్టి హృదయ కమలంలో రామాన్ని లాక్కొని ఆపి పూర్తిగా వదలాల. మళ్ళీ బాగా పూర్తిగా తీసుకోవాలా, లంగ్స్ నిండా తీసుకోవాలా, వదలాలి. తీసుకున్నప్పుడు ఇక్కడ రామ అనే అక్షరాలు చిన్నవి హృదయ కమలంలో చూడాలి. మళ్ళీ పూర్తి వదలాలి, తీసుకోవాలి. అట్లా నింపేటప్పుడు హృదయ కమలం నిండా నింపి వదలాలి, పూర్తి వదలాలి. లోపల గాలి ఏమి ఉండకూడదు. 5 చక్రాలలో ఉండే గాలి బయటకు వదలాలి. మళ్ళీ హృదయ కమలం మీదే మనసు పెట్టి నింపాలి. అప్పుడు హృదయ కమలానికి 50% పత్తి, మిగిలిన చక్రాలకి 12.5% పత్తి. 4 పైన 2 ఉన్నాయి, ఇక్కడ పైన 1 ఉంది, కింద 3 ఉన్నాయి. అట్లా ఏ చక్రానికైనా మనసు పెట్టి లాగితే అక్కడ 50% మాత్రమే పోతుంది. మిగిలిన చక్రాలకి పంపిణీ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్. నువ్వు రామాని లాగితే అక్కడ శ్రీరామ అవుతుంది. అది రామాని కలిపితే మనసుతో అక్కడ 2 రామ అనే దాన్ని, 2 ప్రాణాలని రామ అనేటటువంటి 2 ముక్కుల్లో 2 రకాల ప్రాణాలు ఉన్నాయి. ఇది సూర్యస్వరం, చంద్రస్వరం. దీంట్లో అగ్ని పోతుంది, దీంట్లో జలం పోతుంది. ఈ అగ్ని జలాన్ని తత్వాన్ని, అగ్ని జలతత్వాన్ని, ఎరుపు తెలుపుని హృదయ కమలంలో కలిపితే, మనసుతో రమిస్తే, ఈ రెండింటిని రామ అని మనసుతో రమిస్తే శ్రీరాముడు అవుతుంది. అరుణకాంతి పుడుతుంది. అదే శ్రీరామ తత్వం పుడుతుంది. అది నువ్వు రామ అంటే రామని కలిపితే, ప్రతి చక్రంలో రామ అని లాగి రెండిట్లు కలిపితే శ్రీరాముడు ఉత్పత్తి అవుతుంది, శ్రీ ఉత్పత్తి అవుతుంది, అరుణకాంతి. ఇప్పుడు హృదయ కమలానికి అనులో సమస్వరం.
మణిపూరక చక్రానికి రా అని లాక్కొని కుడి ముక్కులో మణిపూరక చక్రానికి రా అని లాక్కొని అక్కడ అక్షరం చూస్తూ ఎడం ముక్కులో వదలాలి. మళ్ళీ ఎడం ముక్కులో లాక్కొని మా అంటూ అక్కడ అక్షరం చూస్తూ కుడి ముక్కులో వదలాలి. మళ్ళీ కుడి ముక్కులో రా అని లాక్కొని మణిపూరక చక్రానికి ఆపి ఎడం ముక్కులో వదలాలి. ఎడం ముక్కులో మా అని లాక్కొని ఆపి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో రా అని లాగి నాభికి ఎడం ముక్కులో వదలాలి. రామ 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 అనులోమ చేయండి 5 సార్లు. పొట్ట నిండా గాలి పీల్చుకొని ఆపి మొత్తం పొట్టలో ఉండే గాలి అంతా వదలాలి. మళ్ళీ అంటే 5 చక్రాల్లో ఉండే గాలి అంతా బయటకు వదిలేయాలి పూర్తిగా. మళ్ళీ పొట్ట నిండా తీసుకోవాలి. మళ్ళీ లోపల ఉండే గాలి అంతా నాభిలో లోపల ఉండే పొట్టలో మణిపూర్వ చక్రం ఉండే గాలి అంతా బయటకు వదలాలి. 5 చక్రాల్లో గాలి బయటకు వదలాలి. కుడి ముక్కులో రాని లాక్కొని ఆపి నాభిలో ఎడం ముక్కులో వదిలితే రా. ఎడం ముక్కులో గాలి పీల్చుకొని నాభికి కుడి ముక్కులో వదిలితే మా. అంటే ఒకసారి లాగితే కుడి ముక్కులో రా ఉత్పత్తి అవుతుంది. ఎడం ముక్కులో లాగి కుడి ముక్కులో అయితే మా. రామ. రామ అన్నప్పుడు 2 చేయాలి ఖచ్చితంగా. కుడి ముక్కులో లాగి ఆపి ఎడం ముక్కులో వదలాల. ఎడం ముక్కులో లాగి ఆపి కుడి ముక్కులో వదిలితేనే రామ అవుతుంది. ఇప్పుడు నాభికి సమస్వరం 5 సార్లు చేయండి.
స్వాదిష్టాన చక్రంలో డైరెక్ట్ చేయొచ్చు, లేదు ఇది ఒక 5 సార్లు చేసి స్వాదిష్టాన చక్రంలో రా అని లాగి, కుడి ముక్కులో రా అని స్వాదిష్టాన చక్రానికి లాగి లింగస్థానానికి శ్వాసని ఆపి కుడి ముక్కులో లాగా, కుడి ముక్కులో మాని లాక్కొని ఆపి ఎడం ముక్కులో లాక్కొని మాని ఆపి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో రా అని స్వాదిష్టాన చక్రానికి లాక్కొని లింగస్థానానికి యోని స్థానానికి రా అని లాక్కొని ఆపి ఎడం ముక్కులో వదలాలి. ఎడం ముక్కులో మా అని లాక్కొని స్వాదిష్టాన చక్రానికి ఆపి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో రా అని స్వాదిష్టాన చక్రానికి లాగి ఆపి ఎడం ముక్కులో. స్వాదిష్టాన చక్రం అంటే పురుషులకైతే లింగస్థానం, స్త్రీలకైతే యోని స్థానం. ఇది 5 సార్లు. రామాని 2 ముక్కుల్లో స్వాదిష్టాన చక్రానికి లాక్కొని రామాని ఆపి పూర్తిగా వదలాలి. మళ్ళీ స్వాదిష్టాన చక్రానికి పూర్తిగా రామాని శ్వాసను లాగి ఆడాపి వదలాలి. అప్పుడు అది శ్రీరామ అవుతుంది. ముందు మీరు రామా చేయండి. ఫస్ట్ నేను చెప్తాను. ముందు రామా అని లాక్కోండి, ఆడాపండి, వదలండి. అది ప్రాక్టికల్గా శ్రీరామ అయిపోతుంది. మనం రామాని 2 లాగినప్పుడు కలిసినప్పుడు కలరు అరుణకాంతి అయిపోయి అక్కడ 2 శ్వాసలాడు కలిస్తే అరుణకాంతి అయిపోయి అప్పుడు శ్రీరామ అవుతుంది. దాంట్లో 3 అవుతాయి. 2 కలర్లు కలిపితే 3వ కలర్ వచ్చింది. ఈ 3వ కలర్లో ఆరెంజ్ కలర్లో తెలుపు ఎరుపు ఉంది. అది ఆరెంజ్ కలర్ వచ్చింది. అంటే తెలుపు ఎరుపు కలిపితే ఆరెంజ్ కలర్ వస్తుంది, కాషాయం కలరు. కాషాయం కలర్ని ఆరెంజ్ అంటారు. కాషాయం కలర్లో ఏముందంటే తెలుపు ఎరుపు ఉంది. అది ఇప్పుడు లాగా ఇప్పుడు స్వాదిష్టాన చక్రానికి సమస్వరం రామాని లాగి వదలాలి. ఇప్పుడు స్వాదిష్టాన చక్రానికి మనం ఈ రామతత్వం అనేది చేయాలి.
స్వాధిష్టాన చక్రానికి రామ 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 లాక్కోవటం ఆపటం వాళ్ళు. మూలాధారానికి అనులోమ వినులోమ ఎడ ముక్కులో లాక్కొని ఆపి కుడి ముక్కులో వదలాల, కుడి ముక్కులో లాక్కొని ఎడ ముక్కులో వదలాల. ఈ రామతత్వం అనేది మూలాధారంలో అగ్నిని పెంచుతుంది. సహజంగా అగ్ని ఉంటుంది ప్రతి జీవరాశికి, క్రిమి కీటక పశు పక్ష మానవ ప్రతి దానికి అగ్ని ఉంటుంది. చెట్టుకు కూడా అగ్ని ఉంటుంది, పండ్లలో అగ్ని ఉంటుంది. అగ్ని లేకపోతే కుళ్ళిపోతుంది వెంటనే. ఏ పండు అయినా, కాయ అయినా, పచ్చిదైనా, ఏరుజన విత్తనాలు, మినపిత్తనాలు ఏనా దాంట్లో అగ్ని తగ్గిందంటే కుళ్ళిపోతుంది. ఒకవేళ నీళ్లు తగ్గినాయి అనుకో, వాటర్ తగ్గినాయి అనుకో, ముడుచుకోపోతుంది, కాయ ముడుచుకోపోతుంది వాటర్ తగ్గి. రెండు సమపాళల్లో ఉండాలి. ఈ అగ్నే అమ్మవారు. అంటే మన పద్ధతిలో లౌకికంలో సూర్యుడు అగ్ని అంటే ఈశ్వరుడు, అమ్మవారు వాటర్ జలం. ప్రతి బాడీలో కూడా, మన బాడీలో కూడా ఉంది. అందుకని ఈ మూలాధారంలో సహజంగా ప్రతి జీవరాశికి కొంత అగ్ని ఉంటుంది. కుండలిని ఉంది కదా, అమ్మవారు అగ్ని కదా అని బ్రహ్మాండ పరంగా అగ్ని అయితే మన బాడీలో మూలాధారంలోకి వచ్చేసింది. పార్వతి తల్లి రూపంలో బీజంగా మారి ఆమె రక్త బిందువు తల్లి రూపంలో బీజంగా మారింది. అక్కడి నుంచి గర్భంలో పోయి ఆమె మన శరీరంలోకి సహస్రారంలో ఉండింది. గర్భంలో ఉన్నప్పుడు శివపార్వతులు ఇద్దరు తెలుపేరు. బయటకు వస్తానే ఎడమ ముక్కు శ్వాస మొదలవుతానే మూలాధారానికి వచ్చింది. అదే అగ్ని ఉంటుంది అక్కడ. ఈ అనులోమ వినులోమ చేస్తే అగ్ని పెరగద్దు. మూలాధారం అంటే గణపతి పుడతాడు. రెండు లాగితే కళ్యాణం గణపతికి సిద్ధి బుద్ధినిచ్చి. మూలాధారంలో ఇప్పుడు అనులోమ వినులోమ కుడి ముక్కులో లాక్కొని రా అని ఆపి ఎడమ ముక్కులో వదలాలి. ఎడమ ముక్కులో మూలాధారానికి ఎన్ను పోసుకొసుకు లాగి ఆపి మా అని లాక్కొని ఆపి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో రా అని ఎన్ను పోసుకొసుకు లాగి మూలాధార చక్రానికి ఆపి ఎడమ ముక్కులో, ఎడమ ముక్కులో మా అని లాగి ఎన్ను పోసుకొసుకు ఆపి వాయువుని కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో రా అని ప్రాణవాయువుని లాక్కొని పోయి మూలాధారంలో ఎన్ను పోసుకొసుకుని ఆపి ఎడమ ముక్కులో వదలాలి. మళ్ళీ అట్లా లాస్ట్లో మనం ఆపేటప్పుడు మళ్ళీ రామతత్వంలో మొదట రాత మొదలు పెడితే ఆపేటప్పుడు ఎడమ ముక్కులో లాగి మా అని కుడి ముక్కులో వదిలి ఆపాలి. రామ అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. రెండు సైకిల్స్ చేయాలి. మూలాధారానికి సమస్వరం రామ, రెండు స్వరాల్లో లాక్కొని ఆపి వదలాలి. రామ అంటే జ్యోతి, వెలుగు, ప్రకాశం. రామ అంటేనే అరుణకాంతి. రెండిట్లో లాక్కొని మూలాధారానికి ఆపి వదలాలి. అప్పుడు సూక్ష్మనాళ్ళు పంపింగ్ జరుగుతుంది.
శ్లోకం ఒకటి చెప్తా గురుగారు. చెప్పండి. జపతు జపతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం రామ్ 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 జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం రామ్ 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 సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ నామ వరాననే. వామాంకస్థిత జానకి పరిలసత్ కోదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణాం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాణి విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. బాగుంది, మంచిగా అంతా మర్మం. ఆ రామ స్వరంలో ఉండే మర్మం అదే. నువ్వు దాన్ని కొంచెం కాగితం మీద రాసి వాట్సాప్ లో పెట్టమ్మా, అది అందరికి పెడతాం. దాని అర్థం చెప్తా నేను మళ్ళీ క్లాస్ లో అర్థం చెప్తా. నువ్వు మొదట ఇప్పుడు వాడిని కాగితం మీద రాసి పెడితే నీకు నేను అర్థం చెప్తా మళ్ళీ క్లాస్. అది అందరికి పెట్టి వాట్సాప్ లో చూసుకుంటారు అందరూ. నేను అర్థం చెప్తా ఒక్కోదానికి. మన శ్వాస యుగలు యజ్ఞం అంటే ఏంది, నిశాచరం అంటే ఏంది, దాని అంతా ఇంకా అదే. ఇంకా దాన్ని అద్భుతం అది. ఇంకా ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆ రామ రామ అనే తత్వాన్ని అనుభవించాడు కాబట్టి. వెంకయ్య స్వామి కూడా ఆదినారాయణ అంటే ఈ రోజు టైం అయింది అంటే రేపు నీకు ముందుగానే ఇచ్చేస్తా 15 నిమిషాలు. నువ్వు రేపు చెబుతుంటే నేను అర్థం చెప్తా. అయితే నువ్వు కాగితం మీద రాసి పెట్టుకొని మనకు కూడా పెట్టు. ఈరోజు చాలా టైం ఈరోజు బాగా చాలా అద్భుతమైనది. అదే ఆణిముత్యాలు వాటిలో రామపద్యాల్లో నువ్వు చెప్పిన ఆణిముత్యాలు బాగా. ఇప్పుడు వెంకయ్య స్వామి ఆదినారాయణ అంటే సూర్యస్వరం. ఓం నారాయణ అంటే ఓంకారం అంటే సూర్యస్వరం, పైకి పోతుంది. కుడి చెయ్యి పైకి పోతుంది ఓంకారం. ఆదినారాయణ అంటే చంద్రస్వరం ఎడంది. అదే రామ. రా అంటే ఓంకారం, మా అంటే కిందకి మూలాధారంలో కదా ఉండేది కుండలిని. అది అందుకని ఇదంతా అందరూ ఎసెన్స్. రామ అంటే ఎసెన్స్, దాంట్లోనే అమృతం ఉంది. శ్రీరామ అమృతం అంటారు అట్లా. సరే, మనం దైవంగా మారాలా, మన శరీరాన్ని దైవ శక్తిగా మార్చాలా. ఈ శరీరమే వాహనం కావాలా పరమాత్మకి, అంటే అరుణకాంతికి ఉత్పత్తి చేసుకొని సకల దేవతలకు వాహనం ఈ శరీరం. 9 చక్రాల్లో 9 మంది దేవతలు, 7 చక్రాల్లో 7 మంది దేవతలు, 6 చక్రాల్లో 6 మంది దేవతలు. అట్లా మన ఇష్టం. మనం 9 చేసుకోవచ్చు, 7 చేసుకోవచ్చు, 6 చేసుకోవచ్చు.
దేవతలు ఉత్పత్తి చేసుకొని ఈ శరీరాన్ని దేవతలు వాహనంగా పెట్టుకోవాలి. ఇది వాహనాలు కొట్టు ఈ శరీరం. అది సరే. అయితే జై గురు గురుజీ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం నమ శివాయ. ఓం రాజరాజేశ్వరి దేవి అన్న.